అందరికీ వందనాలండి. విశ్వాసులకి అందరికీ వందనాలు, అన్ని జనులకు కూడా వందనాలు. కాబట్టి నా మాటలు శ్రద్ధగా అయ్యానండి. కొంచెం చెబుతాను, అన్నీ పెద్దగా ఎక్కువ లాంగ్గా ఏం చెప్పనులే, 4 ముక్కలు చెబుతాను. అయితే ఫస్ట్ నేను యేసు ప్రభులోకి ఎలా వచ్చాను, అసలు యేసు ప్రభు అంటే నాకు పడదో గిట్టదో. కాబట్టి అసలు యేసు ప్రభు కాదు, భూమి మీద దేవుడే లేడని అనేవాడిని నేను. అసింటోడిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇవాళ రోజున చర్చికి పోయి రక్షణ పొంది 5 ఏళ్ళు అవుతుందిలే, 4-5 ఏళ్ళు అవుతుంది, 5 సంవత్సరాల దాకా అయింది ఏంటి. మరి ఇలా దేవుడు ఉన్నాడని చెబుతున్నాను నేను. ఇంతకుముందు అసలు దేవుడు లేడు, ఏమి లేడు, అసలు భూమి మీద దేవుడు లేడు, ఊరక మనిషి భ్రమ, అదంతా ఉట్టిదే అని అట్లా ఉండేవాడిని, ఆ భ్రమలో ఉండేవాడిని నేను. అయితే నేను అన్ని జనులుగా ఉన్నప్పుడు ఆంజనేయ మాల వేసాను. అన్ని దేవుళ్ళకి, ఆ దేవుడికి ఈ దేవుడికి అడిగి తిరిగేవాళ్ళం, సోదులు అడిగేవాళ్ళం, శుద్ధులు అడిగి అన్నీ చేసేవాళ్ళం. అయితే మాకు తిరుపతమ్మ స్వామి, అప్పుడు తిరుపతమ్మ స్వామిని కూడా కొలిచేవాళ్ళం. సోది అడిగితే సోదిలోకి వచ్చి తిరుపతమ్మ స్వామి చెప్పింది, మీ ఇంట్లో అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది అని చెప్పింది. మరి నువ్వు ఏడకు పోయావమ్మా అని మేము అడిగితే, నేను ఊరికి పోయాలే అని అంది. ఇప్పుడు నా తెలియక అడుగుతాను, ఊరికి మనుషులు పోతారు, తిరుపతమ్మ స్వామి కూడా, ఆమె కూడా బస్సు ఎక్కిపోయిద్దా, టికెట్ ఎంత కొట్టించుకుంది, ఏ ఊరు పోయింది అని నాకు తెలియక అడుగుతున్నాలే. కానీ మనుషులు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏరే ఊరు పోతే వాళ్ళకి ఇక్కడ జరిగేది తెలియదు, అక్కడ జరిగేది ఇక్కడ ఉండేవాళ్ళకి తెలియదు. మరి ఆ మంది మేము సోది అడిగితే నేను ఊరికి పోయాను, అందుకని నేను లేను, అందుకని మీ ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇంక నేను వచ్చాక మీ ఇంట్లో అంతా బాగా జరిగిద్ది, ఇంక నేను అన్నిటిని పారదోలుతానా అని అప్పుడు చెప్పింది. మేము ఎంతనో సోది చెబుతుంటే ఇంకా సరేనని అలా ఉండేవాళ్ళం, అలా ఆ దేవుడికి ఈ దేవుడికి దండం పెట్టుకొని. అయితే దేవుళ్ళు ఎవరిని ఎగతాలు చేయట్లేదు, కానీ నేను ఎవరు దేవుడు వాళ్ళకే గొప్ప అనుకో. అయితే సకల సృష్టికర్త ఒకడే భూమిని ఆకాశాన్ని నిర్మించింది, మానవుల్ని నిర్మించింది. ఆదాముని మొట్టమొదట భూమిని ఆకాశాన్ని సూర్యచంద్రుల నక్షత్రాలని వెలిగించి వాటన్నిటిని మొత్తాన్ని నిర్మాణకం చేసింది సృష్టికర్త యేసు ప్రభు. కాబట్టి పురాణాల్లో కూడా ఉంది ఆయన గురించి అలా. అయితే ఆదాముని మొదట సృష్టించినప్పుడు ఆదాము ఆయన పిలిచిండు, నన్ను సృష్టించింది ఎవరు, నేను మనిషిని కదా ఆయన చూస్తే, ఆదాము నేను నిర్మించాను, నేల నుంచి మట్టి తీసి బొమ్మను చేసి ఆవిషిపోసాను, నా ఆత్మని నీకు కలిగించాను అని యేసుప్రభు స్వామి స్పష్టంగా చెప్పిండు. అయితే ఇంకా మేము అప్పుడు యేసుప్రభు స్వామి అంటే మాకు తెలియదు, మేము యేసుప్రభు స్వామి ఆ దేవుడు ఈ దేవుడిని కొలుసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకసారి నేను ఆంజనేయ స్వామి మాల కూడా వేసాను ఒకసారి. అయితే ఇంకా ఆంజనేయ స్వామి మాల వేసి తీసిన తర్వాత మా ఇంటికి 2000 దెయ్యాలు వచ్చినాయి. 2000 దెయ్యాలు వచ్చి నాకు దెయ్యాలంటే భయం. అసలు ఎంత భయం అంటే రేత్రి నిద్ర ఉండేది కాదు మాకు. మా అమ్మాయి మా చెల్లెల ఒంట్లోకి వచ్చినాయి వచ్చి ఇంక తెల్లవారులు రేత్రి పగులు ఒకటే దెయ్యాలు. ఇంక వాళ్ళు వీళ్ళు అంటున్నారు మాంత్రికుడిని తీసుకొచ్చి వదిలేయచ్చు అంటే, మాకేం తెలుసు, మాంత్రికుడు తెలియదు పాడలేదు, ఇంకా అలాగనే ఉంటున్నాం, అన్నం లేదు నీళ్ళు లేవు, చాలా బాధపడుతున్నాం. ఇంక తర్వాత మా ఊళ్ళో మాకు తెలిసిన ఆయన చర్చికి పోయి ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు, పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయండి అంటే, మేమో చర్చికి పోయేవాళ్ళం కాదు, యేసు ప్రభు అంటే అసలు మాకు పడదు, ముందు మెయిన్ పాయింట్. అయితే ఇంక మేమేం చేసామంటే, సరే మేము పడే బాధ తట్టుకోలేక, సరే ఆయన్ని నువ్వే పిలిపి అని అంటే ఆయన ఫోన్ చేసి పిలిపించినాక మేమేం చేసాం, సరే అని ఇంకా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోలేదు. ప్రార్థన చేసిండు, ఎంతసేపు ప్రార్థన చేసినా దెయ్యాలు పోలా. ఇంకా సరే అని మాకేం తెలుసు, మేమే చర్చికి పోయిన వాళ్ళం కాదు ఎప్పుడు. సరే అని ఆ పాస్టర్ గారు అన్నాడు, నేను పోయి నాకంటే ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు ఆయన్ని తీసుకొని వస్తానని ఆ పాస్టర్ గారు వెళ్ళి 6 గంటలకు వచ్చిండు. ఆయన ఆ పాస్టర్ గారిని తీసుకొని రావటంతో ఇంట్లోకి అలా వస్తున్నాడు. రావటంతోనే మా అమ్మాయి మా చెల్లి దెయ్యాలు బట్టిని అన్నా కదా, ఇంట్లోకి రావద్దు అంటుంది. ఆయన వచ్చి అలా చేయబెట్టిండు. ఒకే క్షణంలో అలా 2000 దెయ్యాలు అలా తొలగిపోయింది. అంటే మేము ఎన్నో రోజుల నుంచి బాధపడతా అసలు నిద్ర ఆకారం లేకుండా అల్లాడిపోతున్న ఆ బాధని ఒకే ఒక క్షణంలో యేసుప్రభు స్వామి అలా తొలగిచ్చేసిండు. అప్పుడు మాకు ధైర్యం వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి
ఆయనే ఆ కార్యం జరిగించిన ఒక క్షణంలో. ఇంక అప్పటి నుంచి అలా చర్చికి పోవటం చర్చికి పోవటం మొదలుపెట్టినాక కూడా నేను దేవుడు లేడు పాడు లేడు అని అన్నా నేను. తర్వాత కొన్ని రోజులు అలా జరిగిపోయిన తర్వాత చర్చికి పోతూనే ఉన్నాను. తర్వాత శాలేం రాజు అనే చర్చికి నేను ఒకసారి వెళ్ళాను. అప్పుడు చిన్న చర్చి కాడ చెబుతున్నారు, ఆ చర్చికి ఒకసారి వెళ్ళినదే చూద్దామని, అసలు వాళ్ళు మా చెబుతుంటే చూద్దామని వెళ్ళాను. మా అక్క ఒక ఆమె ఆమె చెప్పింది ఆ చర్చికి రమ్మని, అసలు చూసి వద్దామని పోయాము. పోయినాక దేవుడు లేడు అన్న నేను ఆ చర్చికి జనంలోకి అలా వెళ్ళగానే ఒక తెలియని ఆవిరి నన్ను ఆవరించింది. అలా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. అప్పుడు దేవుడు నిదర్శనం, నేను దేవుడు లేడు అన్న మాటని నాకు అప్పుడు గుర్తొచ్చింది, దేవుడు ఉన్నాడని. ఇంకా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఏ నాడైతే యేసుప్రభు స్వామిలోకి వచ్చామో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు మమ్మల్ని ఆయనే సంక పెట్టుకొని కాపాడుతున్నాడు. ఎందుకంటే మనిషి బుద్ధులు ఎవరి మంచివి కాదు. లోకంలో తిరుగుతున్నాం, ఆదివారం చర్చికి పోతున్నాం, 6 రోజులు లోకంలో తిరుగుతున్నాం, మనుషుల మధ్యలో తిరుగుతున్నాం, ముళ్ళ పొదల్లో తిరిగినట్టు అన్ని జనుల మధ్యలో లోకం అనే పాపంలో తిరుగుతున్నాం. మనమే మంచివాళ్ళం కాదు, మాట మన క్రియలు అంతా లోకంలో గెలిచిపోతున్నాం ఏంది. కానీ మళ్ళీ దేవుడు ప్రతి ఆదివారం ఆయన క్రీస్తు ఆయన శరీర రక్తాలు తీసుకొని ఆయన్ని ఆరాధించి ఆయన రక్తంతో మళ్ళీ నూతనంగా కడిగి శుద్ధీకరించబడుతున్నాడు దేవుడు, శుద్ధి చేస్తున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి మీరు కూడా అలాగనే రక్షణ పొంది దేవుని తెలుసుకోని వాళ్ళు అయితే దేవుని తెలుసుకొని 6 రోజులు పని చేసుకొని 7వ రోజు విశ్రాంతి దినము దేవుడి సన్నిధికి వెళ్ళి రక్షణ పొంది ఉంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించితే ఆయన పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధపరిచి మన వస్త్రాలు, మురిగిపట్టిన వస్త్రాలు ఎలా ఉతుక్కుండి శుభ్రం చేసుకుంటామో మనం 6 రోజులు లోకంలో తిరిగినా మనమును కూడా దేవుడు అలాగనే శుభ్రపరిచి మళ్ళీ నూతన పరుస్తాడు. కాబట్టి ఏంది, లోకంలో నాకు అలవాటు ఉంది, నాకు ఈ అలవాటు ఉంది, నేను రక్షణ పొందితే నేను ఉండలేనులే, పడిపోతాలే, లెగుత్తాలి, ఇలాంటి చెప్పుకోబాకండి. ఏం పర్లేదు, నువ్వేమీ గొప్ప ఇదేం కాదు, నువ్వు కరెక్ట్గా ఎవరు నిలబడలేరు భూమి. దేవుడు చెబుతాడు, దేవుడు చెప్పిండు. కానీ మానవుడు లోకంలో తిరుగుతుంది కాబట్టి ఉండలేడు. దేవుడే ఆయన సహించి మనల్ని భరించి కాపాడి ఆయన కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని రక్షణ పొందండి. ఒకవేళ అలవాట్లు ఉంటే దేవుడే తీసేస్తాడు అలవాట్లు. నీకు వెమ్మటే నేను అలవాట్లు మాన్యాక రక్షణ తీసుకుంటానంటే నువ్వు తీసుకోలేవు, అది నీ వల్లే కాదు. కాబట్టి నా మాటిని రక్షణ తీసుకోండి. నా వీడియోలు ఎవరే చూసేవాళ్ళు రక్షణ తీసుకోండి. రక్షణ తీసుకున్న వాళ్ళు అయితే అన్ని జనులకి సువార్త చెప్పండి, దయించి దేవుడి గురించి చెప్పండి. మీ అందరికీ వందనాలు.